హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అభి సీరియస్గా వసు గారితో కాపీ పంపించుమా అని చెప్తాడు. అది విని వసు గారు సరేనని అంటుంది. మధుకి కాఫీ ఇచ్చి తాగురా అని అంటారు. మధు సరే అని కాఫీ తీసుకుంటుంది. అప్పుడే అఖిల్, అంజలి, దేవి, సంధ్యాబాబు ఎంటర్ అవుతారు. అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని వసు గారు చెప్తారు. సరే అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. అక్కడే ఉన్న మధు, అత్తయ్య మీకు సహాయం చేస్తాను అని చెప్తుంది. థ్యాంక్స్ రా అని కాఫీ ట్రే చేతిలో పెడుతుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. పైన అభికి ఇచ్చిరా బంగారం అంటుంది. వసు గారి మాటను కాదనలేక ట్రే తీసుకొని వెళ్తుంది. అభి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. తర్వాత తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు డోర్ కొట్టిన శబ్దం వస్తుంది. అభి కమిన్ అంటాడు. మధు కొంచెం భయంగా కంగా పడుతూ కాఫీ ట్రే చేతిలో పట్టుకొని డోర్ ఓపెన్ చేసుకొని రూమ్ లోపలికి వెళ్తుంది. అప్పుడే అభి మధు కళ్ళలోకి సీరియస్గా చూస్తూ మధు దగ్గరికి వెళ్ళి కాఫీ ట్రేని పక్కన పెట్టి నా కళ్ళల్లోకి చూడు మధు అంటాడు. మధు భయపడుతూ అభి వైపు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది. మధు ఎటు కదలకుండా పట్టుకొని అభి సీరియస్గా ఎవరు చెప్తే వాళ్లకు ప్రపోజ్ చేస్తావా అని గద్దించినట్టు గట్టిగా అడుగుతాడు. అభి అది కాదు అభి గారు, ఏది కాదు అని కోపంగా దగ్గర లాక్కొని చూడు మధు, నిన్ను చెడుగా చూసిన వారికి భూమి మీద నూకలు చెల్లిపోతాయి, గుర్తుపెట్టుకో అని మధుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మధులో ఏదో తెలియని అలజడి కలిగి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి అభిగారు ప్లీజ్ అని గట్టిగా నెడుతుంది. అలా నెట్టగానే అభి బెడ్పై పడతాడు. మీరు ఇలా చేస్తే నేను అత్తయ్య గారికి చెప్పవలసి వస్తుంది అని చిన్నపిల్లలా బెదిరిస్తుంది. అది చూసి అభి నవ్వుతూ వెరీ గుడ్ మై బేబీ, నువ్వు ఇలా చెప్తుంటే ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అని అంటాడు. అభి గారు సీరియస్గా చెప్తున్నాను అని మధు అనేలోపే అభి ఒక్క ఉదటిన మధుని తన మీదకి లాక్కొని ముద్దు పెట్టి ఇప్పుడు చెప్పు అని అంటాడు. ఆ మాట విన్న మధు మీరు ఎందుకు అర్థం కావడం లేదు, మా నాన్నగారు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఇక్కడికి పంపించారు, అంతేకాక ఆస్తి అంతస్తులలో మీకు మేము సరిపోము, మీరు ఇలా చేశారంటే మేము హాస్టల్కి వెళ్తాం అని బెదిరిస్తుంది. అది విన్న అభి కాఫీ ట్రే చేతిలో ఇచ్చి ఇక వెళ్ళు, మాట్లాడి అలసిపోయావు అని నవ్వుతాడు. దొంగ సచ్చినోడు నాతో ఆడుకుంటున్నాడు అని మధు మనసులో తిట్టుకుంటుంది. నాకు వినిపిస్తుంది అని అనగానే పరుగున కిందికి వెళ్తుంది. అక్కడ రాగిణి, ఆమె భర్త శంకర్ ఉంటాడు. మధు అని పిలుస్తారు. ఏంటి పిన్ని గారు అని మధు వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిన్ని కాదు మేడం అని పిలు అని కఠినంగా చెప్తుంది. వెళ్ళి కాఫీ నాకు నా భర్తకు తీసుకురాపో అని కసిగా చెప్తుంది. అది విని మధు బాధగా కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ గౌరీని చూడగానే అక్క విన్నారా అని అడుగుతుంది. గౌరీ వాళ్ళ పొలంలో చెదపురుగు లాంటి వాళ్ళు మధు, వాళ్ళ మాటలు పట్టించుకోవాకు,
కాఫీ నేను ఇచ్చి వస్తాను అని చెప్తుంది. మధు అక్క నేను ఇస్తాను అని ట్రే తీసుకొని వాళ్ళకిస్తుంది. కాఫీ తాగిన రాగిణి గారు మధు చెంపపై గట్టిగా కొడుతుంది. దీన్ని కాఫీ అంటారా అని ఇంకా గట్టిగా అరుస్తుంది. మధు మౌనంగా నిల్చుంటుంది. ఏంటి రాగిణి, ఆ పిల్లని అలా కొట్టావు? అది కాస్త నీ అన్న వదినలకు తెలిస్తే అని అంటాడు శంకర్. తెలియనివ్వండి. ఇది ఏమన్నా ధర్మసత్రమా లేక అనాథాశ్రమమా? ఎవరికి పడితే వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడానికి? మీకు తెలియదు, నా అల్లుళ్ళను వాళ్ళు వలలో వేసుకోవాలని చూస్తున్నారు. అది నేను ఉండగా జరగదు అని ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి అని గట్టిగా చెప్తుంది. అది విన్న మధు బాధతో తన రూమ్కి వెళ్తుంది. అక్కడ దివి చాలా సంతోషంగా ఇక్కడ చాలా బాగుంది కదా అక్క అని అంటుంది. అంజలి నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా అని మధు ఎలా ఉందో పట్టించుకోకుండా చెప్తూనే ఉంటుంది. మధు మాత్రం తన మనసులో నాన్నగారితో మాట్లాడి హాస్టల్కి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళ స్నేహం దెబ్బతింటుంది అని ఎలా మాట్లాడాలా అని అనుకుంటుంది. అప్పుడే గౌరీ గుర్తుకు వస్తుంది. గౌరీ అక్క దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడాలని కిందికి వెళ్తుంది. కిచెన్కి వెళ్ళి గౌరీ అక్క ఫోన్ ఇస్తావా, నాన్నగారితో మాట్లాడాలి అని అంటుంది. అప్పుడే కిందకు వస్తున్న అవి ఆ మాటలు విని అడిగితే నన్ను కానీ మామూలు కానీ అడగాలి, గౌరీని అడగటం ఏంటి అని రూమ్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ను ల్యాప్టాప్లో చూస్తాడు. రాగిణి గారు కొట్టడం, మధు బాధపడడం, మధుని ఇష్టం వచ్చినట్లు ఆడడం చూసి ఒక నిర్ణయానికి వస్తాడు. మధు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి బాగున్నారా నాన్నగారు అని అడుగుతుంది. నేను బాగున్నాను బంగారం, మీరు బాగున్నారా అని అడుగుతాడు. మేము బాగున్నాం నాన్నగారు అని అంటుంది. నాన్నగారు మేము హాస్టల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం నాన్నగారు అని చెప్తుంది. అక్కడేం బాలేదా తల్లి అని అడుగుతాడు రాఘవయ్య గారు. అదేమి లేదు నాన్నగారు, మా ఫ్రెండ్ హాస్టల్లో ఉంది, తను నన్ను రమ్మని చెప్తుంది అని చెప్తుంది. ఏదో జరిగింది అని అనుమానంగా రాఘవయ్య గారు నేను 10 రోజుల్లో వస్తాను తల్లి, అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకండి అని ఫోన్ పెట్టేస్తాడు. మధు ఆలోచిస్తూ రాగిణి గారు మాట్లాడిన మాటలు మనసులో మెలిపెడుతుంటే మంచి నిర్ణయమే తీసుకున్నాను అని అనుకుంటుంది. ఆ రోజు అందరూ నైట్ డిన్నర్ ముగించుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. అవికి మాత్రం నిద్ర పట్టదు. ఒక నిర్ణయానికి వచ్చిన వాడల్లా ఇదే కరెక్ట్ అనుకుంటాడు. మరుసటి రోజు శుక్రవారం అని లేచి వాష్రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి రెడ్ కలర్ ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని చెవులకు పెద్ద బుట్టలు పెట్టుకొని హెయిర్ని అల్లుకొని చాలా చాలా అందంగా ఉంటుంది. అద్దంలో చూసుకొని ఏమి మర్చిపోయాను అని చేతులను చూసుకొని గ్రీన్ రెడ్ బ్యాంగిల్స్ వేసుకొని నుదుటిన చిన్న బొట్టు పెట్టుకొని ఇక వెళ్దామని వస్తుంది. అప్పుడే వసు గారు పూజ చేసుకోవడానికి వస్తుంది. మధుని చూసి
లక్ష్మీదేవిలా ఉన్నావురా, నా దిష్టే తగిలేలా ఉంది అంటుంది. అత్తయ్య గారు గుడికి వెళ్దామా అని అడుగుతుంది మధు వసు గారిని. వసు గారు, ఈరోజు మీ మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళాలిరా. నేను మీ మామయ్య వెళ్తున్నాం, లేదంటే వచ్చేదని అని అంటుంది. అప్పుడే అక్కడికే అభి వస్తుంటాడు. అభిని చూసి వసు గారు అభి అని పిలుస్తుంది. చెప్పు మామ్. మధుని గుడికి తీసుకువెళ్ళు అని అడుగుతుంది. అప్పుడు మధు మనసులో నో అని చెప్పాలి అని దేవుణ్ణి కోరుకుంటుంది. కానీ అభి ఓకే మామ్ అంటాడు. మధు ఇక చేసేదేమీ లేక అభి వెనకాలే వెళ్తుంది. ఇద్దరు కారెక్కి గుడికి బయలుదేరుతారు. అభి మధుని చూసి పైకి మాత్రం ఫేస్ ఇన్నోసెంట్గా పెడుతుంది. అందాల రాక్షసి అని అనుకుంటాడు. గుడి రాగానే ఇద్దరు కిందికి దిగుతారు. పూజకు సంబంధించినవన్నీ తీసుకొని అక్కడ పూలు ఉంటే ఆవిడ పూలు పెట్టుకోమ్మా, పుణ్యశ్రీకి మంచిది అంటుంది. అప్పుడు మధు నాకు ఇంకా పెళ్ళి కాలేదని అంటుంది. ఆ అబ్బాయిని చూసి నీ భర్త అని అనుకున్నాను తల్లి, క్షమించు తల్లి అంటుంది. అభి ఉండి ఆ మాటలు ఎందుకులే అమ్మా, మధు పూలు తీసుకో అంటాడు. మధు సైలెంట్గా తీసుకుంటుంది. ఇక పూలు పెట్టుకొని అమ్మవారి దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. అభి కళ్ళు తెరిచి మధును చూసి తన జేబులో నుంచి ఒక బాక్స్ తీసి దానిలోని మంగళసూత్రాలను తీసుకొని అమ్మవారికి నమస్కరించుకొని మధు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. తర్వాత నుదుటిన కుంకుమ పెడతాడు. మధు మెడ మీద మునివేళ్ళ స్పర్శకి కళ్ళు తెరిచి చూస్తుంది. తన మెడలో మంగళసూత్రాలను చూసుకొని అభిని చూస్తుంది. కంట్లో కన్నీరు కారిపోతుంటాయి. అప్పుడే పంతులు గారు వచ్చి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక కారు దగ్గరకు వస్తుంది. అభి వచ్చి కార్ డోర్ తీస్తాడు. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్లో కూర్చుంటుంది. Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.